జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ₹5 భోజనం తినడానికి కొందరు నామోషిగా ఫీల్ అవుతారు. ఫుట్పాత్ మీద నిలబడి ఏం తింటాంలే అని మొహమాట పడతారు. దాంతో ఈ మధ్య కాలంలో వీటికి కాస్త ఆదరణ తగ్గింది. ఇక మీదట అలాంటి ఫీలింగ్ ఉండదు. హోటల్ అంబియన్స్ లో దర్జాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం చేయొచ్చు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు ఇదిగో ఇలా రోడ్ల పక్కన నిలబడి తినేవాళ్లు. ఇలా ఫుట్పాత్లపై తినడానికి కొందరు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్లు. ఇకపై రోడ్ల మీద తినాల్సిన పని లేదు. దర్జాగా హోటల్లో లాగా లోపల కూర్చొని లంచ్ చేయొచ్చు. పైలట్ ప్రాజెక్ట్ కింద మూసాపేట అన్నపూర్ణ కేంద్రంలో ఈ ఏర్పాట్లు చేశారు. ఒక్కో క్యాంటీన్ ను 10 లక్షల రూపాయలతో హోటల్ గా మారుస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 373 అన్నపూర్ణ కేంద్రాలుండగా ప్రయోగాత్మకంగా సత్యం థియేటర్, లంగర్ హౌస్, టోలీచౌకి ఫ్లైఓవర్, మాదాపూర్, నర్సాపూర్ క్రాస్ రోడ్స్, గాజుల రామారం ప్రాంతాల్లో ఇలాంటి హోటల్స్ ని అందుబాటులోకి తెస్తున్నారు. గతం కంటే ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి భోజనం చేస్తున్నారని అంటున్నారు అన్నపూర్ణ క్యాంటీన్ లో పనిచేస్తున్న వారు. ఇంతకు ముందు అంటే డబ్బా ఉండే, ఇలా ఫెసిలిటీస్ అని ఏం లేకపోయిండే. రోడ్డు మీద తిని వర్షం పడ్డా కానీ వచ్చినా కానీ రోడ్డు మీద తిని అట్లా ఆకులు పక్కన వేసేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఇంతకుముందు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. 90% డిఫరెన్స్ ఉంది. సేఫ్టీగా వచ్చి కూర్చొని తినేసి వెళ్ళిపోతున్నాము. ఫ్యాన్స్, బెంచెస్ అన్ని నీట్గా. రోడ్ల పక్కన దుమ్ము ధూళి మధ్యలో భోజనం తినకుండా ఇలా హోటల్ లాగా ఏర్పాటు చేయడం బాగుందని అంటున్నారు సిటీ జనం. కూర్చోడానికి టేబుల్స్, ఫ్యాన్లు, లైట్స్ తో పాటు హ్యాండ్ వాష్ ఏరియాను ఏర్పాటు చేశారు. గతంలో పేదలు మాత్రమే ఈ క్యాంటీన్లలో తినేవారు. ఇప్పుడు చిరుద్యోగులు, స్టూడెంట్స్ కూడా అన్నపూర్ణ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ఇదివరకు బయట పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక రూము, ఫ్యాన్లు, లైట్లు మంచిగా ఉన్నాయి. 3 నెలల నుంచి నేను తింటున్నాను. మంచిగా అనిపిస్తుంది. ₹5కే భోజనం చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా చాలా నచ్చింది. అందరూ వస్తారు. టేస్ట్ నెంబర్ 1 చేస్తున్నారమ్మా. అన్నం కూడా వేడివేడిగా పెడుతున్నారు. నీట్గా ఉందమ్మా. కొత్త లుక్ తో డిజైన్ చేసిన ఈ అన్నపూర్ణ క్యాంటీన్ లో ఎక్కడా చెత్త లేకుండా నీట్ గా ఉంచుతున్నారు. ఫుడ్ వేస్టేజ్ కూడా అవ్వట్లేదు. ఇన్సైడ్ తో పాటు బయట మంచి లుక్ తో కనిపించేలా రెడీ చేశారు. గతం కంటే ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ కూడా పెరిగిందని అంటున్నారు. అన్నపూర్ణ పేదవాళ్ళకి అందరికీ రచన కలిగినట్టు మంచి ఫుడ్ ఇస్తున్నారు. రూమ్ నీట్ అండ్ క్లీన్ ఉంది. కోవిడ్ లో అన్నం దొరకడం అంటే చాలా కష్టం. కానీ ఈ అన్నం ఈ టైంలో దొరుకుతుందంటే ఆ దేవుడు అందరికీ అన్నం పెట్టినట్టు. అన్ని సౌకర్యాలు, ఫ్యాన్లు, లైట్లు, టేబుల్స్, కూకోడానికి. ఇంతకుముందు అయితే నిలబడి అక్కడ తినాలా, లైన్ లేకపోతే పక్కకి తోసేయాలా, అవన్నీ లేవు. ఇప్పుడు మంచి ప్రసాదంగా వచ్చి తింటున్నారు. భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ అన్నపూర్ణ సెంటర్స్ ను జీహెచ్ఎంసీలో అన్ని ఏరియాల్లోనూ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఏటీఎంలను కూడా బాగు చేయించాలని నగర జనం కోరుతున్నారు. ఆకలితో ఉండేవాడికి పట్టడన్నం పెట్టే ఉద్దేశంతో ప్రారంభమైంది ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు. కానీ దుమ్ము ధూళి ఎండ కారణంగా కాస్త ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ₹5కి హోటల్ స్టైల్ భోజనాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు పబ్లిక్. ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మరిన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి హోటల్ స్టైల్ లుక్నే అందించాలంటూ కోరుతున్నారు. కిరణ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.